ఇంట్లోకి ఎక్కడి నుంచో చొచ్చుకొస్తున్న నీరు కళ్ళ ముందు జీవితాలను మింగేస్తోంది. ఎవరు ఎక్కడ ఉన్నారో తెలియని గందరగోళం ఆవహించింది. చిన్నపిల్లల రోదనలు ఆ నీటి శబ్దాల్లో మునిగిపోతున్నాయి. కార్లు తేలుతూ దారి తెలియని దిశగా కొట్టుకుపోతున్నాయి. అసలు వెలుతురే కనపడ్డం లేదు. రాత్రి ఇంకా గడవకముందే ఆ కలల పట్టణం మెల్లిగా మాయమైపోతూ ఉంది. ఇది వర్షం కాదు, ఇది వానదేవుడి ఉగ్రరూపం. ఇది ప్రకృతి కంట కన్నీరు కాదు, ఇది మొహమాటం లేకుండా మనుషుల తప్పులకి వరుణుడు వేసిన శిక్ష. ఇంతకీ ఇంత విలాపాన్ని అనుభవిస్తున్న దేశమేంటో తెలుసా? ఇంకేదో కాదు, చైనా. అవును, చైనా వరదలతో తడుస్తోంది. ఇంతకీ ఎందుకిలా జరుగుతోంది? చైనా ప్రమాదంలో ఉందా? చైనాలోని దక్షిణ ప్రాంతం తడిసి ముద్దవుతోంది. ఇప్పటికే 2 వారాల వ్యవధిలో ఇది రెండో తుపాను. ముందుగా జూన్ 13 నుంచి 15 వరకు టైఫూన్ వుటిప్ చైనాను తాకింది. రికార్డు స్థాయిలో వర్షాలు కురిశాయి. వందలాది గ్రామాలు నీట మునిగాయి. 5గురు మరణించారు. లక్షలాది మందిని అధికారులు తరలించాల్సొచ్చింది. వుటిప్ విధ్వంసం మరవకముందే మరో తుపాను చైనాని గజగజలాడిస్తోంది. ఈసారి హైనాన్ దీవి నుంచి గుయాంగ్డాంగ్ వరకు భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా రాంగ్జియాంగ్ అనే పట్టణం అరగంటలోనే అల్లకల్లోలమైంది. దాదాపు 3 లక్షల జనాభా ఉన్న ఈ నగరం తలకిందులైపోయింది. షాపింగ్ మాల్స్ నీటిలో మునిగిపోయాయి. కార్లు నీటి ప్రవాహంలో పైకి తేలిపోయాయి. రోడ్లపై నీరు కాదు, నదులు ప్రవహిస్తున్నాయి. విద్యుత్ వ్యవస్థ మొత్తం దెబ్బతింది. డిజిటల్ కనెక్షన్లు కట్టయిపోయాయి. అటు రాంగ్జియాంగ్తో పాటు దాని పక్కనే ఉన్న కాంగ్జియాంగ్లో కూడా అదే దుస్థితి నెలకొంది. ఈ 2 ప్రాంతాల్లో కలిపి ఇప్పటివరకు 80,000 మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక ఓ ప్రధాన రహదారిపై ఉన్న బ్రిడ్జి కూడా కూలిపోయింది. శాండు అనే ప్రాంతంలో భూమి విరిగిపోయి బ్రిడ్జి కింద పడిపోయింది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు, కానీ ఇది కేవలం ప్రారంభం మాత్రమే అన్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న రోజుల్లో వర్షపాతం మరింత తీవ్రంగా ఉంటుందని స్పష్టంగా చెప్పింది. ప్రస్తుతం చైనాలోని పలు నదులు ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. ఒక నది 5 మీటర్లకు పైగా పెరిగిపోయింది. ఈ వరదలు ఒక్కసారిగా వచ్చినవి కావు. ఇవి ఒకటి తర్వాత ఒకటి దూసుకొస్తున్న ప్రమాదాల పరంపర. ఇది చైనాను వెంటాడుతున్న తాజా భయంకరమైన నిజం. చైనాలో ఇటీవలి కాలంలో వరదలు ఎక్కువవుతూ ఉండడానికి చాలా బలమైన కారణాలున్నాయి. అందులో వాతావరణ మార్పులే దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. కొన్ని సంవత్సరాలుగా చైనాలో ఉష్ణోగ్రతలు కూడా పెరిగిపోతున్నాయి. దీని కారణంగా ఆకాశంలో ఎక్కువ మట్టి దుమ్ము ఏర్పడుతోంది. ఆ దుమ్ము తేమను లాక్కుని మేఘాలుగా మారి క్షణాల్లో కుండపోత వర్షాలుగా పేలిపోతుంది. ఈ నీటి విపత్తులకు మానవ చర్యలే ముఖ్య కారణం. భారీగా నగరీకరణ ప్రకృతి నిర్మిత జలమార్గాలను మూసివేసింది. పాత చెరువులు భూమిలో కలిసిపోయాయి. జలాశయాల పరిధులు తగ్గిపోయాయి. బిల్డింగ్లు, రోడ్లు సహజ మట్టిని మూసివేసి నీటి ప్రవాహానికి దారి లేకుండా చేశాయి. ఇవన్నీ కలిసి ఓ చిన్న వానకి కూడా ఓ నగరం చెరువులా నిండిపోయే పరిస్థితిని తీసుకొచ్చాయి. ఇక అంతేకాదు, తీవ్రమైన తుపాన్లు తలెత్తడానికి కారణంగా సముద్రపు ఉష్ణోగ్రతలు కూడా గణనీయంగా పెరగడం మరో కారణంగా చెప్పుకోవచ్చు. ఈ తుపాన్లు మరింత వేగంగా ఏర్పడుతూ అనూహ్యంగా దిశ మార్చుకుంటూ ఉన్నాయి. దీంతో అధికారులు ముందుగా అంచనా వేయలేకపోతున్నారు. ఇలా ప్రకృతి ఒక్కొక్కసారి మన తప్పులకి లెక్కలు చూపుతూ తిరగబడుతూ ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే చైనాకు ఇది ఒక గట్టి హెచ్చరిక. ప్రకృతి మనపై ప్రతీకారం ఎలా తీర్చుకుంటుందో చూపే ఒక ఉదాహరణ. ఇది చైనా గమనించాల్సిన సమయం. ఇదే ప్రపంచం ఆలోచించాల్సిన సమయం. ఇలా చేయకపోతే మరో ముప్పు తప్పదు.